తీయండి అమ్మ ఒకసారి తీసి చూపించండి. ఇప్పుడే నేను చూసాను. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ ఒకటి, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ లో హోం మంత్రి అనిత భోజనంలో బొద్దింక. అనిత ఎక్కడ తిన్నది, ఎక్కడొచ్చింది బొద్దింక? ఈడిగానే వచ్చి చూసాడా? ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి. ఇది మొహాలు తాగడం ఏం పరిస్థితి అండి ఇది? గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక. నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి. దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు అంటే అనిత తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాక్. అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే, నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే, చిన్న పామునైనా పెద్ద గరతో కొట్టాలి. పామే, దాంట్లో విషయం ఉంటూనే ఉంది. సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజల భ్రమలో కూడా ఉంటాయి. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. ఈ రోజు మాకు బాధ్యత ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి? ఈ ఒక్క సంవత్సరంలో మేము మిడ్ డే మీల్స్ చెక్ చేసుకుంటున్నాము, హాస్టల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాము, హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో మేమే చెక్ చేసుకుంటున్నాము. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్పారు, మనం అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషించి పనిచేస్తేనే రేపొద్దున ప్రజలకు దగ్గరగా ఉండగలము. అదే పని మేము ఈరోజు చేస్తున్నాం. దానికి నీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మాకు సహకరించు, అంతే తప్పి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేయటం కాదు. ఎన్ని ఫేక్ న్యూస్లు అండి. నిన్న మొన్న చూస్తే శ్రీశైలంలోని లడ్డూలో ఏదో బొద్దింక వచ్చిందని, బొద్దింక కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు. లడ్డూలో బొద్దింక వచ్చిందని నిన్నంతా ఓ ప్రచారం చేసి నానా యాగి చేయడం జరిగింది. ఒక దగ్గరేమో గోవులు చనిపోతున్నాయని, ఎక్కడా లేనిది గోవులు చనిపోతున్నాయని నాగన్నా యాగి చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి, ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద వేయాలి అన్న ఆలోచన తప్పించి అంతకుమించి ఏం కాదు. ఒకటి మాత్రం చెప్తున్నానండి, మేం చిత్తశుద్ధితో ఉన్నాం. మేం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నాం. ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా మేము ఈరోజు పనిచేస్తున్నాం. ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, మేము మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా, ఎమ్మెల్సీలు చైర్మన్లు అందరూ కూడా ఈరోజు ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. రేపటి నుంచి తొలి అడుగు కార్యక్రమం కూడా రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు వరకు ఈ 1 year కాలంలో నియోజకవర్గాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లోని మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్తూ వాళ్ళకి ఇంకా ఏం కావాలన్నది కూడా మేము తీసుకొని డిజిటలైజ్ చేసి మేము ఈ రోజు బయటకు తీసుకొచ్చే పరిస్థితి. నిజంగా ఈ కార్యక్రమం చేయడానికి ఏ పార్టీకైనా దమ్ముండాలి. మాకు 1 సంవత్సరం పూర్తి అయింది, మీకు ఇది చేసాము, మేము ఇంకా ఏం చేయాలి అని ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ తాలూకు విన్నపాలు కూడా డైరెక్ట్ గా మేమే తీసుకొని అదంతా కూడా మేమంతా కూడా డిజిటలైజ్ చేసి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలన్నదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము ముందుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటున్నాం. రేపటి నుంచి జరగబోయే తొలి అడుగు కార్యక్రమం నాకు బాగా సెంటిమెంట్. మా సీతారాంపురం గ్రామం పైక్రోపేట మండలంలో నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా మోస్ట్లీ ఆ ఊరు నుంచి మా ఉరుకొట్ల వెంకటరమణ గారి ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో రేపు తొలి అడుగు కార్యక్రమం కూడా మన సీతారాంపురం విలేజ్, పైక్రోపేట మండలం సీతారాంపురం విలేజ్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు ప్రతి బూత్ లోని కూడా ఈ తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది. రోజుకి కంపల్సరీగా ప్రతి ఇంటి 50 నుంచి 100 ఇంట్లకి మా నాయకులు, మా కేఎస్ఎస్లు, అదేవిధంగా మా బూత్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా వెళ్తారు. వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు అంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా కనుక్కొని మాకు 1 month తర్వాత అవన్నీ కూడా మాకు డిస్క్లోజ్ అవుతాయి.
ఈ కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా, ముఖ్యంగా మా పత్రికా సోదరులకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను బిల్ గేట్స్ చెప్పాను, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. హెల్త్ సెక్టర్లో, ఎన్విరాన్మెంట్ సెక్టర్లో పేద పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాడు. నేను తీసుకున్న విధానం, పేదవాళ్ళు కూడా ఆస్తి. ఈ అమ్మాయికి తెలివితేటలు లేవని కాదు, మొన్నటి వరకు ఆయన పరిస్థితి అదే, చిన్నప్పుడు నా పరిస్థితి అదే. నేను కూడా 6-7 కిలోమీటర్లు నడిచి నా పుస్తకాలు నేను మోసుకొని తెల్లవారితో మా తల్లి భోజనం తయారు చేస్తే నేను ఆ భోజనం చేసేపి అక్కడ భోంచేసి చదువుకున్నాను. అలాంటివన్నీ ఉంటాయి. అయితే అవకాశాన్ని ఉపయోగించుకొని అడుగడుగు ముందుకు పోయాను. నేను అందుకనే ఇది ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాను. ఆగస్టు 15కంతా 15 లక్షల బంగారు కుటుంబాలని, కనీసం 1 లక్ష మంది మార్గదర్శనలు తయారు చేసి పెద్ద ఎత్తున టాటా, బిర్లా, అదానీ, మన రాష్ట్రంలో ఉండే జిందాల్ అందరిని పిలుస్తున్నా. మీ శక్తి ఎంత ఉందో వాళ్ళు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మొన్న నేను అడిగాను, మెగా ఉంటే అడిగాను, 200 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రోగ్రాంలో ఒక 50-100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 20,000 10,000 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోమన్నా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అందుకే మళ్ళీ పిలిపిస్తున్నాం, మీకు నచ్చిన వ్యక్తుల్ని, బంగారు కుటుంబాలని ఎంపిక చేసుకోండి. కానీ అన్ని ప్రభుత్వం చేయాలి, ఇంకా మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మేము మాత్రం బాధ్యత తీసుకోమంటే కరెక్ట్ కాదు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వెంటబడతా, వాళ్ళ దగ్గర చేపిస్తా. ఒకప్పుడు జన్మభూమి చేశాం. జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రా అంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టారు, చెరువులు దువ్వారు, శ్మశానాలు రిపేర్ చేశారు, చాలా పనులు చేశారు. అది సమాజం కోసం చేశారు. ఈరోజు మనతో పుట్టిన వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు. మన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 100 రూపాయలు లేవు. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఇంకా చాలా అధ్వానంగా ఉన్నాయి. అది మార్పు కోసమే మార్గదర్శి బంగారు కుటుంబం. ఇది ప్రారంభం మాత్రం. ఇది నేను చేయగలిగితే దీనికంటే ఈ జీవితంలో ఇంకొక కోరిక నేను కోరుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చేసి నిరూపించుకుంటా. బంగారు ఎన్నికైన మాధవ్ గారికి, అట్లాగే గౌరవ పార్లమెంటు సభ్యులు, మంత్రులు అందరికీ కూడా, ముందున్న నాయకులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాధవ్ గారి రోలు చాలా క్లిష్టమైన రోల్ ఇప్పుడు ఉంటుంది. ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా మాధవ్ గారికి భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు 80% మీది, 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందయ్యా 5%? వాట్ ఈస్ దిస్ 5%? దిస్ ఈస్ ridiculous. It is ridiculous and I appeal all the leaders and నూతనంగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన మాధవ్ గారికి తప్పనిసరిగా ఈ 5% మల్టీఫోల్డ్ కింద తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మాధవ్ గారి పైన ఉంది. అట్లాగే రానున్న ఎలక్షన్స్ లో, సంవత్సరం కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో కూడా మీకేదో ఇంతే ఉంది, మీకు 5% ఇస్తామంటే కుదరదు. దట్ ఈజ్ ఆల్సో మాధవ్ గారు షుడ్ ముందు నుంచే ఎంతో మంది కార్యకర్తలు, ఎంతో మంది నాయకులు కొన్ని సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి పార్టీ గురించి కష్టపడి ఆఖరికి సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎగనామం పెట్టడం అనేది కరెక్ట్. బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుపోయేదానికి ఆ భగవంతుడు ఆయనకు అన్ని విధాలుగా సహకరించి
ఒక ధైర్యము, శక్తి, యుక్తి ఇవ్వాల్సింది కోరుకుంటూ ఆ భక్తుని. అలాగే ఆయన కూడా ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్లో చాలామంది కష్టపడి పనిచేసి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారో వారికి అందరికీ కూడా గుర్తింపు వచ్చే విధంగా మనకు తెలుగుదేశంతో పాటు భారతీయ జనతా పార్టీకి న్యాయం జరగట్లేదు, కార్యకర్తల్లో ఆ అభిప్రాయం ఉంది. అందుకనే మీరు తీసుకొని ఏదైతే కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా మీరు కూటమి ప్రభుత్వంతో చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతూ రాబోయే కాలంలో అందరూ కూడా పార్టీకి సహకరించి, ఇప్పుడు ఎందుకంటే మనకి ఇంకా 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, దాదాపు 10 పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, ఎమ్మెల్సీలు కూడా అదేవిధంగా పెరిగే అవకాశం ఉంది. చాలా పదవులు ఉన్నాయి. కొత్త వారికి మనం ఉత్సాహపరిచి పార్టీలకి తీసుకొని వచ్చి ఈ పార్టీని బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్లో మనము మన పైన ఆధారపడి గెలిచేది కాకుండా మనమే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి పార్టీ ఆ విధంగా పనిచేస్తేనే మనకు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై హింద్, జై భారతీయ జనతా పార్టీ. ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్పాంటేనియస్గా లీడర్ అంతే. చలపతిరావు గారు కుమారుడుగా కాదు, చలపతిరావు గారు కుమారుడుగా ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్. బట్ మాధవ్ ఈజ్ ఎన్ రియల్ లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. అనేక విధానాలైనటువంటి ఆలోచన కలిగినటువంటి, ఆ ఆలోచనలో చాలా డిగ్నిటీ ఉంటుంది, ఆ ఆలోచనలో చాలా ఆలోచన విధానం ఉంటుంది, ఆ ఆలోచనలో ఒక బాణి ఉంటుంది, ఒక వాణి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో అధ్యక్షుడిగా మనం అందరం కూడా గమనిస్తాం. ఇవన్నీ నేను ఇంటర్నల్గా గమనించినటువంటి విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకువెళ్ళడంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయడానికి అవకాశాలు లేనే లేవు. నేను కౌన్సిల్లో వారితో కలిసి ఉన్నాను. కౌన్సిల్లో ఆయన విధానం, ఆయన మాట్లాడే ధోరణి, ఆయన స్టడీ చేసేటువంటి అంశాలు, తప్పకుండా మాధవ్కి అనేక అంశాల్లో అర్హుడు అనేటువంటి విషయంలో మనం ఈవేళ ఈ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడంటే తనకి పూర్తి స్థాయి ఉన్నటువంటి నాయకుడని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కొంతమంది కొన్ని ఉంటాయి, కొంతమందికి కొన్ని కమ్యూనికేషన్స్ ఉండొచ్చు, కొన్ని వీక్ పాయింట్స్ ఉండొచ్చు. అంటే కొన్ని వాళ్ళకున్నటువంటి స్థాయిలో కొన్ని రకరకాల క్వాలిఫికేషన్లో తక్కువ ఉండొచ్చు, కానీ తన దగ్గర అన్నీ ఉన్నాయి. ఈవేళ మనకు ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది మన కార్యకర్తకి హృదయపూర్వకమైనటువంటి స్వాభిమానమైనటువంటి అభినందనలు వాళ్ళు కోరుకుంటున్నారు. 175 అసెంబ్లీల్లో మన కార్యకర్తల యొక్క మన కూటమి దగ్గర నుంచి ఆదరణ కోరుకుంటున్నారు. నాకు అప్పుడప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు చాలా కాలం నుంచి ఉన్నారు, 40 ఏళ్ళ నుంచి, నేనైతే మీ పార్టీ నుంచి బయటికి తీసేసేవాడిని అని ఒక ఎమ్మెల్యే అన్నాడు, నా ముందు మాట్లాడాడు. చాలా ఘోరమైనటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎవరైనా అలాంటి భాషతో మాట్లాడారంటే ఇది భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆర్డినరీ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ పొలిటికల్ పార్టీ. ఈ దేశం యొక్క దశల్ని మార్చాలనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో పనిచేసే, మక్కము అనే అభిమానంతో పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీంట్లో అందరినీ కలుపుకు వెళ్ళేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని రకాల, అన్ని వర్గాల, అన్ని ఆలోచన విధానాన్ని మిళితం చేసేటువంటి భారతదేశం యొక్క
ప్రపంచ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే చేయగలదు, భారతీయ జనతా పార్టీలో పుట్టిన నాయకుడే చేయగలడని ప్రపంచానికి చాటి చెప్పి వాళ్ళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే భారత్ను 4వ స్థానంలో నిలిపి రాబోయే రోజుల్లో విశ్వగురువుగా మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చే నాయకత్వ లక్షణాలు ఉన్న పార్టీ ఏదైనా ఉంది, ఆ కార్యకర్త ఉన్నాడు ఏదైనా అంటే అది కేవలం బీజేపీ మాత్రమే. అటువంటి పార్టీలో మనమందరం ఉన్నాం. మన పార్టీ డిఎన్ఏ చూడండి, 2 స్థానాలతో మొదలుపెట్టి ఇవాళ ఇన్నిసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క రాష్ట్రంలో కూడా అధికారం లేని భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశంలో 16 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంది. ఇంకొక 5 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒడిస్సా లాంటి, పాండిచేరి లాంటి రాష్ట్రంలో ఒక్కోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మణిపూర్, అరుణాచల్, అస్సాం, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, గోవా లాంటి రాష్ట్రంలోనూ, హర్యానా లాంటి రాష్ట్రంలోనూ 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 4 సార్లు 5 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వరుస పెట్టి గుజరాత్లో వరుస పెట్టి 7 సార్లు 35 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందంటే ప్రజల విశ్వాసాన్ని చూడకపోతే, ప్రజల ఆశయాలకి ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఇన్నిసార్లు భారతీయ జనతా పార్టీకి ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో వచ్చేదా? ఎక్కడైనా వచ్చిన దాఖలాలు చూశారా? ఆ లక్షణం కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలో బలమే కార్యకర్తల బలం. ఎందుకు ఎన్నిసార్లు అధికారంలోకి వస్తున్నామంటే ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు అన్ని రాష్ట్రాల్లో అన్నిసార్లు వరుస పెట్టి అధికారంలోకి వస్తున్నారు? ఎందుకు అన్నిసార్లు పదే ప్రజలు మళ్ళీ ఆదరాభిమానాలు చూపిస్తూ అత్యధిక మెజారిటీ ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కార్యకర్తల బలంతోనే ఎన్నిసార్లు ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, కార్యకర్తలు ప్రజలకి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ అనేక మంది ఉన్నారు. ఈ ఇన్నిసార్లు ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ స్టేజీ మీద నాయకులు కారణం కాదు. వాళ్ళు మార్గదర్శనం చేస్తుండొచ్చు, కార్యకర్తలను సమాయత్తపరుస్తుండొచ్చు. కానీ ఏ రాష్ట్రంలో అయినా ఇన్నిసార్లు అధికారంలోకి పదే మళ్ళీ వరుస పెట్టి అప్రతిహితంగా వస్తున్నామంటే దానికి ప్రధాన కారణం బూత్ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్త. ఆ బూత్ స్థాయిలో కార్యకర్తలను ప్రేరణనిచ్చి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మండల అధ్యక్షులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ కార్యకర్తల బలంతోనే వాళ్ళు ఇన్నిసార్లు మనం పదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా మనమందరం కార్యకర్తలమే, బూత్ స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలమే. ఇవాళ బాధ్యతల్లో తేడా ఉండొచ్చు. బూత్ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలు ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, మండల స్థాయిలో చేస్తున్న వాళ్ళు, జిల్లా స్థాయిలో చేస్తుండొచ్చు, రాష్ట్ర స్థాయిలో చేస్తున్న వాళ్ళు. బాధ్యతల్లో తేడా ఉంది కానీ చేసే పని మాత్రం ఒక్కటే. మనం జాతీయవాద భావంతో అంకితమై ఈ పవర్ ఛార్జెస్, కరెంటు ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది. 294 స్థానాలకు 148 ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది. చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి ఒకటై కుమ్మక్కై రాజకీయాలు చేశారు అప్పట్లో. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలు హర్షించే విధంగా విలువలతోనూ విశ్వసనీయతతోనూ కూడిన రాజకీయాలు చేశాం. క్యాన్వాస్ చూస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పరిస్థితి క్యాండిడేట్లు అందరూ కొత్త వాళ్ళే. ఆ నుంచి కూడా అక్కడి నుంచి ఒక 18 మంది మన క్యాండిడేట్ తప్ప నుంచి మిగతా వాళ్ళంతా అంత ఫ్రెష్ ఫేసెస్. ఆ నుంచి మన క్యాండిడేట్లు విజయం సాధించడం మొదలుపెట్టాడు. 67 స్థానాలు 2014లో గెలిచినాం. మళ్ళా 23 మందిని దాంట్లో పోచింగ్, మళ్ళా మనల్ని పార్టీని వీకెన్ చేయడం కోసం అని చెప్పి 9 మంది ఎంపీలు గెలిస్తే 3 ఎంపీలను పోచింగ్, 67 మంది ఎమ్మెల్యేలో 23 మంది ఎమ్మెల్యేలు పోచింగ్. కానీ మళ్ళీ దేవుడు మళ్ళీ 2019 వచ్చేసరికి అది ఏ మొట్టికాయలు వేసాడు. మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే, వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే 23కే పడ్డాయి.
ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడి అయ్యాయి. నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే. కొత్తదనానికి విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగగలుగుతాడు, ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం. అది